నమస్కారం గురుగారు. దివ్యాశిష్యులు తల్లి. గురుగారు, ఓంకారం యొక్క విశిష్టత కావచ్చు, ఓంకారాసనం యొక్క విశిష్టత గురించి కావచ్చు, మా ప్రేక్షకులకు తెలియచేయండి. ఓంకారము చాలా గొప్పది. ఈ సృష్టి ఆవిర్భావానికి, సృష్టి మూలానికి ఓంకారము, అందులో 3 శబ్దాలు ఉన్నాయి. అకారము, ఒకారము, మకారము కలిపితే ఓంకారము. పెద్దవాళ్ళు, శాస్త్రీయత, పూర్వీకులు, దేవుళ్లతో సహా ఓంకారం గురించి సరస్వతీ మాత కూడా ప్రస్తావనలు కొన్ని ఉన్నాయి. ఓంకారం దేవీ వదనంచ అంటే ఓంకారం అమ్మవారి ముఖము, దేవీ వదనంచ అంటే అది అర్థము. అంటే అమ్మవారి ముఖంతో, ఆ దివ్య తేజస్సుతో, ముఖం ప్రతిదీ ముఖ్యమే కదా, ప్రతి వాళ్ళకి మొహం లేకుండా మనం మాట్లాడడం. కాళ్ళు చేతులు చూసి ఎవరు మాట్లాడరు, కావాల్సిన దండం పెట్టుకోవడానికి కాళ్ళు చూస్తారు. దేవుడికి కూడా పాదసేవ, నిజపాద సేవ మన తిరుపతిలో కూడా అన్ని దేవుళ్ళకి ఉంటాయి. అందుకని ఇక్కడ ఓంకారము దేవి వదనంచ అనేటువంటి దాంట్లో అమ్మవారి యొక్క ముఖాన్ని మనం ప్రస్తావిస్తూ విశేషమైనటువంటి అకారము, మకారము, ఒకారము ఈ కార్యక్రమాల్లో ఎన్ని శక్తులు, ఎంతంత శక్తి దాగున్నది. శక్తికి మూలం ఓంకారం. ఈ మధ్యకాలంలో సూర్యుడికి దగ్గరగా మనం కొన్ని ప్రయోగాలు చేస్తే ఓంకార శబ్దాన్ని విన్నట్టుగా కొన్ని మాధ్యమాల్లో ఈ మధ్యకాలంలో వచ్చింది. అంటే ఓంకారం అనేటువంటిది వీళ్ళు ప్రయోగాలు చేసినటువంటి దాంట్లో తెలుసుకోవడమే కాకుండా గతంలో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఓంకారము ప్రతిధ్వనిస్తూనే ఉంది ఈ ప్రపంచంలో, అందులో సందేహం లేదు. ఓంకార నాదము, ఓంకార బీజము, ప్రణవము అంటాం. ఏ ఊళ్ళో అయినా కూడా హిందీ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, ఈ మధ్య ఇంగ్లీష్ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఓం ప్రథమం అని రాసి అప్పుడు మనకి అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం. పూజకి ముందర, విఘ్నేశ్వరుడి పూజ కంటే ముందర ఓంకారంతో మొదలు పెడతాం. అంటే ఓంకారం అంత గొప్పది, ఆ శబ్దం అంత గొప్పది, అంత శక్తి కలిగినది అని అర్థం. అయితే ఇక్కడ ఓంకారంలో కూడా ఈ శివస్వామి రాబోయే శివరాత్రి కూడా వస్తోంది 2-3 రోజుల్లో. ఓం నమః శివాయ అంటూ ఉంటాం అందరూ కూడాను. శివస్వామి యొక్క గొప్పతనం, శివస్వామి ఓం అనే పదం ఉంది అందులో. అంటే ఆ ఓం ద్వారా, ఓంకార రూపం ద్వారా ఆ యొక్క శివ స్వామి తేజో రూపము అవతారముగా అవతరించుట, ప్రకృతి కూడా కలపడం. ఓం నమః శివాయలో పంచభూతాలు కూడా కలిసిన ఇది ఉందన్నమాట, ఆ శక్తులు ఉన్నాయి. అంటే ప్రకృతి. ఓం నమః శివాయలో సర్వము దాగి ఉన్నది. ఆ ఓం నమః శివాయ అనేటువంటి దాంట్లో ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఆది పరాశక్తి అమ్మవారు కూడా, ఆది అంటే మొదలు, పర అంటే ఈ శక్తులు కానటువంటిది శక్తి. ఆది పరాశక్తి అంటే సర్వవ్యాప్తి, సర్వకాలాల్లోనూ సర్వత్ర అది నిండి ఉన్నది. అయితే శివ అంటే ఏమిటి? శివ అంటే కైనెటిక్ ఎనర్జీ, అంటే నడయాడే శక్తి. అమ్మవారు అని మనకు మాతృభావంతో చెప్పామే కానీ శక్తి అంతే. స్త్రీ శక్తి, పురుష శక్తి అని లేదు. ఆ రూపాలని బట్టి స్త్రీ శక్తిగాను, పురుష శక్తిగాను, దుర్గగాను, శివగుడుగాను, విష్ణువుగాను, ఇలా రకరకాలుగా మనం వర్ణించుకోవడం, అవతరించిన వాళ్ళని మనం ప్రార్థన, పూజ, సాధనలు చేయడం అన్నమాట. అయితే ఇక్కడ ఓంకారంలో స్వరూపము, ఓంకారం యొక్క విశిష్టత, ఓం నమః శివాయ విశిష్టత కొంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ శివస్వామి కూడా కైలాస మానస సరోవరంలో ఆ అమ్మవారు ఆ టైంలో ఒక యుగంలో అమ్మవారు గణపతి జననము తర్వాత జరిగిన చోటు కూడా మానస సరోవర్ దగ్గరలో ఉంటుంది. కైలాస పర్వతంలో
స్వామివారు చక్కటి తపస్సు చేసుకున్నట్టుగా కూడా దాఖలాలు ఉన్నాయి, చరిత్ర చెప్తోంది. ఆయన దేనికోసం తపస్సు చేసుకున్నాడనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పరాశక్తిని ఆయన స్వీకరించడానికి ఎప్పుడూ నిమిలిత నేత్రాలతో ధ్యాన ముద్రలో ఉంటాడు. ఫోటోలు చూడండి, మీకు శివుడు ఫోటోలు ఎక్కడన్నా మీరు చూడండి, కృష్ణుడు ఫోటోలు చూడండి, ధ్యాన ముద్రలో ఉన్నవి మీకు సగం నిమిలిత నేత్రాలతో ధ్యానంలో ఉంటూ ఉంటారు. అంటే ఆ శక్తిని వాళ్ళు కంటిన్యూగా స్వీకరిస్తూ ఉంటారనమాట, విశ్వంలో ఉండే శక్తిని. మనం కూడా శివస్వామి రూపాన్ని తలిచినా, అమ్మవారి రూపాన్ని తలుచుకుని దృష్టి పెట్టిన, ఏకాగ్రతతో కేంద్రీకృతము చేసిన, మనస్సును లగ్నం చేసిన, మీకు ఆ శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్యాప్ చేయబడతారు. ఎలా? మీరు విద్యుత్ శక్తి ఉన్నది, నీటి ద్వారా తయారవుతోంది, ఎక్కడి నుంచో ప్రసారం జరుగుతుంది వైర్ల రూపంలో. మన ఇంట్లో కూడా మెయిన్ ఫేస్లో ఉంటూ ఇంట్లో ట్యూబ్ లైట్లు గాను, ఫ్యాన్లు గాను, ఏసీగా గాను, ఎన్నో పరికరాలు గాను మనకు అది ఉపయోగపడుతోంది. అంటే ఒక చోటు నుంచి దాన్ని పరిపరి విధాలుగా మనం స్వీకరించి ఆచరణలో లాభం పొందుతూ ఆస్వాదిస్తున్నట్టుగా అర్థమవుతోంది. అలాగే దివ్య శక్తి రూపరహితమైన శక్తి, రూపం తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఆ తల్లి తనకు తాను తీసుకోగలుగుతుంది శక్తి రూపంగా. ఆ శక్తులు ఇన్బిల్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పచ్చు. గీతోపదేశం జరిగినప్పుడు స్వామివారు, కృష్ణస్వామివారు విష్ణు రూపం చూపిస్తూ ఎన్నో చేతులు, ఎన్నో తలలు మనకి విశ్వరూప సందర్శనం చూపించారు అర్జునుడు కోరిన తర్వాత. అంటే ఏమిటి? ఆ కృష్ణుడిలో ఇన్ని రూపాలు దాగి ఉన్నాయని అర్థమవుతోంది. అంటే ఇన్బిల్ట్ లోపట ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. దేవతలు వాడే అస్త్రశస్త్రాలు కూడా అవసరం ఉన్నప్పుడు అలా తలుచుకొని తీస్తారు, అంతేగాని వెనకాల కట్టుకు తిరగరు ఏ దేవుళ్ళు కూడా. అది సత్యము. మిగతా మానవ మాతృలు మాత్రం వాళ్ళు వెనకాల వీపు కట్టుకుంటూ బాణాలు వేసుకుంటూ ఎంతో మరి ఊళ్ళల్లో మరి కాళహస్తి మహత్యంలో తిన్నడు బాణాలు వేస్తూ ఆయన మరి వేటాడుతూ ఆహారాన్ని స్వీకరించడం, స్వామివారికి పెట్టడం, అవన్నీ మనకి గత చరిత్రలో ఉన్నాయి. అంటే ఏమిటి? ఇక్కడ మీరు మానవ మూర్తి భవించిన మానవ రూపంలో మాత్రమే అవి క్యారీ చేయాల్సి వస్తుంది. మంత్రంతో కూడినటువంటి అస్త్రాలు తలుచుకున్న మాత్రంలో వస్తాయి, అది గొప్పతనం. దేవుళ్ళలో సర్వశక్తులు ఉన్నాయి. దేవుడికి ఈ శక్తి లేదు, ఆ శక్తి ఉందనడానికి అది లేనే లేదు, ఆ సందేహం లేదు. స్వామిలో అన్నీ ఉన్నాయి, తల్లిలో అన్నీ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈ యొక్క శివరాత్రి రోజు విశేషంగా మనం ఆ శివనామ స్మరణ, శివ అభిషేకము కూడా విశేషంగా పంచామృతాలతో కానీ, మీకు ఎలా జలంతో కానీ మీరు సంకల్పం చేసి ఆ జపం చేసేటప్పుడు శివుడికి ఆ పైన ధార ఆ యొక్క ఇలా పట్టుకొని ఇలా మధ్యలోంచి పోస్తూ ఉండాలి కంటిన్యూగా. ఆ కంటిన్యూ జరిగినప్పుడు ఆ మహాశక్తి స్వరూపుడైనటువంటి శివ స్వామి శక్తి కదా, మీరు ఒక రకంగా శక్తే. ఈ శక్తికి అనుసంధానంగా అనుగుణంగా అక్కడ ఈ నీరు పోయడం వల్ల అందులో ఉండే శివస్వామి శక్తి మీకు తిరిగి ప్రయాణం చేసి మీ బాడీలోకి వస్తుంది. అందుకే అభిషేకంలో గొప్పతనం అది కంటిన్యూగా ఉండాలి. ధార, జలధార శివస్వామి మీద కంటిన్యూగా పోస్తూ ఉంటే తప్ప అది రాదు. మామూలుగా ఏదో చెంబులతో పోసేసి అవి పోస్తే అది అంతే. ఇలా నేను చెప్పిన విధంగా మీరు ప్రయత్నం చేసి చూడండి. సరే, స్వామివారికి నమ్మకాలు చమకాలు ఎన్నో ఉన్నాయి. మీ మనసులో సంకల్పం మాత్రం వారి యొక్క కృప పొందడానికి, శక్తి రావడానికి మనస్సు సంకల్పం చేసి ఈ యొక్క జలధార అలా చేసిన నాడు తప్పకుండా మీకు మీ సంకల్పాలు నెరవేరుతాయి. శివానుగ్రహం ప్రత్యేకంగా
ప్రత్యేకంగా అంటే డిఫరెంట్గా ఉమ్, కలుగుతుంది. ఆ స్వామి కృప ఎళ్ళవేళలా మీకు నీడలాగా స్వామివారు ఉంటూ మిమ్మల్ని తన పుత్రుల్లాగా ప్రేమిస్తూ ఆదరిస్తూ మీకు సర్వ శుభాలు ఈ యొక్క శివరాత్రికే కాదు, ప్రతిరోజు శివరాత్రిలాగా పూజలు చేసుకునే వాళ్ళకి తప్పకుండా ఇది కలుగుతుంది. వారి కృప అపారము, అమోఘము, అనంతము, అద్వితీయము. మీకు అన్నీ కూడా శుభాలు కలగాలని, స్వామి కృప త్వరితగతిన మీకు రావాలని దివ్య ఆశీస్సులు. ధన్యవాదాలు గురువుగారు, గొప్పగా వివరించారు.